అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోయే రెసిపీ నా స్టైల్లో ప్రాన్ కర్రీ అండి. అందుకోసం ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 3 చిల్లీస్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ మన మెయిన్లీ ఇంగ్రీడియంట్ పచ్చిరొయ్యలు అండి. పచ్చిరొయ్యల్ని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి పైన వేన ఉంటుంది కదా, అది ఇది ఈ మధ్యలో ఉన్నది నీట్గా తీసుకుని శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలండి. ఇప్పుడు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో నా స్టైల్లో చూద్దాం. ఆయిల్ గిచ్చుకుని ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఈరోజు నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు మగ్గించుకున్నామండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. అలాగే మగ్గిన తర్వాత మనకు ఉల్లిపాయ కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు ఉల్లిపాయలు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గిన ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత తీసి చూద్దామండి ఉల్లిపాయలు మగ్గినాయో లేదో. అదిగోండి ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి. ఆయిల్ మనకు పైనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా కారం. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని కూరని ఉడికించుకుందాం. తీసుకుని చూసుకుందామండి. అదిగోండి మన రొయ్యల కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఇంకా బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకుందాం. చూడండి ఆయిల్ పైకి తేరుతుంది, అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి మనం పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి కానీ, ఎనీ వెరైటీ ఆఫ్ రైస్, బగారా రైస్, పులావ్, బిర్యానీ, జీరా రైస్, కొత్తిమీర రైస్, ఏ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ అనే ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను నోటిఫికేషన్ వీడియోస్ పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.